మహిళా మర్డర్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. యజమాని రేణు అగర్వాల్ ను పని మనుషులు హర్ష, రోషన్ హత్య చేసినట్టు గుర్తించారు. డబ్బు, బంగారం కోసం ఈ హత్య చేసినట్లు తెలిపారు. నిన్న మహిళ భర్త, కొడుకు దుకాణానికి వెళ్లగా రోషన్, హర్ష కలిసి రేణు కాళ్ళు చేతులు కట్టేశారు. కత్తితో గొంతు కోసి ప్రెషర్ కుక్కర్ తో తలపై బాది చంపారు. ఇంట్లోనే స్నానం చేసి బట్టలు మార్చుకున్నారు. డబ్బు, బంగారంతో ఓనర్ స్కూటీపైనే పరారయ్యారు. హత్య చేసిన తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లే దృశ్యాలు అపార్ట్మెంట్ లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో పోలీసులు నిందితుల కోసం 5 బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. కుకట్పల్లిలో మహిళ మర్డర్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. యజమాని రేణు అగర్వాల్ ను పని మనుషులు హర్ష, రోషన్ హత్య చేసినట్లు గుర్తించారు. డబ్బు, బంగారం కోసం ఈ హత్య చేసినట్లు తెలిపారు. నిన్న మహిళ భర్త, కొడుకు దుకాణానికి వెళ్లగా రోషన్, హర్ష కలిసి రేణు కాళ్ళు చేతులు కట్టేశారు. కత్తితో గొంతు కోసి ప్రెషర్ కుక్కర్ తో తలపై బాది చంపారు. ఇంట్లోనే స్నానం చేసి బట్టలు మార్చుకున్నారు. డబ్బు, బంగారంతో ఓనర్ స్కూటీపైనే పరారయ్యారు. హత్య చేసిన తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లే దృశ్యాలు అపార్ట్మెంట్ లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో పోలీసులు నిందితుల కోసం 5 బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, కుకట్పల్లిలోని మహిళ హత్యకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? జ్యోతి, మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఈజీ మనీ కోసం అలవాటు పడిపోవడంతో పాటు వారంతా కూడా పెడదారులు పడుతున్నారు. దీంతో చాలా మంది ప్రాణాలు అన్యాయంగా కోల్పోతున్నారు అనేటువంటి అంశాలే మనం ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి అంశంగా ఇప్పుడు తాజా వార్త మనం చూస్తున్నాం. గత ఒక రోజు క్రితం అంటే నిన్న సాయంత్రం 5 గంటలకు కూకట్పల్లిలోని స్వాన్ లేక్ ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ లో కూడా ఒక దారుణమైనటువంటి రేణు అగర్వాల్ అనేటువంటి మహిళ దారుణ హత్యకు కూడా గురైంది. కేవలం వారి దగ్గర ఉన్నటువంటి డబ్బులను దొంగిలించాలి అనేటువంటి అంశంతోనే వారంతా కూడా హత్య చేసినట్లుగా కూడా పోలీసులు అయితే మాత్రం ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చినట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. అంటే గత 11 రోజుల క్రితమే ఈ రాకేష్ అగర్వాల్, అదేవిధంగా రేణు అగర్వాల్ ఇంట్లో కూడా అతను వంట మనిషిగా కూడా జాయిన్ అయినటువంటి పరిస్థితిగా కూడా చెప్తున్నారు. అనంతరం అంటే వీరికి ఉన్నటువంటి ఫతే నగర్ లో ఉన్నటువంటి వీరికి ఒక స్టీల్ ఫ్యాక్టరీ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ స్టీల్ ఫ్యాక్టరీ నుంచి జరిగేటువంటి ఈ ట్రాన్సాక్షన్స్ విషయంలో కూడా ఇంట్లో ఉన్నటువంటి లాగర్ లో భద్రపరిచేటువంటి అంశంలో వారు ప్రత్యక్షంగా ఎవరైతే నిందితులుగా చెప్పబడుతున్నారో రోషన్, అదేవిధంగా హర్ష, వీరిద్దరూ కూడా చూశారు. ఈ చూడటం వల్లే ఆ డబ్బులను ఎట్లయినా కానీ దొంగిలించాలి, కొట్టేసేయాలి అనేటువంటి నేపథ్యంలోనే 11 రోజులుగా కూడా ఆయన పూర్తి స్థాయిలో రెక్కి నిర్వహించారన్నట్లుగా కూడా పోలీసులు అయితే మాత్రం ఒక నిర్ధారణకు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మొత్తంగా నిన్న 5 గంటలకు రాకేష్, అదేవిధంగా ఆయన కుమారుడు రాకేష్ అగర్వాల్, అదేవిధంగా ఆయన కుమారుడు కూడా వెళ్ళినటువంటి అంటే వారికి ఉన్నటువంటి పరిశ్రమకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో రేణు పైన అయితే మాత్రం లాకర్ నెంబర్ చెప్పాలి, లాకర్ ఓపెన్ చేయాలి అన్నట్లుగా కూడా కొంత ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇద్దరికి మధ్య కొంత ఘర్షణ వాతావరణం జరిగిన నేపథ్యంలో మొత్తంగా రోషన్, హర్ష అయితే మాత్రం ఆ సదరు రేణు అగర్వాల్ అనేటువంటి మహిళ కాళ్ళు కట్టేయడంతో పాటు ఇటు కూరగాయలు కోసేటువంటి ఆ చాకుతోటి గొంతు కోసినట్లుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా అక్కడ పూర్తి స్థాయిలో రక్తపు మడుగులో ఆ కుక్కర్ తో కూడా తలపైన బలంగా కొట్టినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. దానికి సంబంధించిన ఆనవాళ్ళన్నీ కూడా ఉన్నాయి. అనంతరం రక్తపు మడుగులో కొట్టుమిట్టాడినటువంటి ఆ మహిళ రేణు అగర్వాల్ అయితే మాత్రం మృత్యువాత చెందినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అయితే మాత్రం వారంతా ఈ హత్య చేసిన తర్వాత యథేచ్ఛగా అక్కడే ఆ బాత్రూమ్ లోనే స్నానం చేసి వారు
బట్టలు మార్చుకొని అదే రాకేష్ అగర్వాల్ కి సంబంధించినటువంటి 2-వీలర్ లోనే వారు అక్కడి నుంచి కూడా పరారైనటువంటి పరిస్థితి. వారు అక్కడి నుంచి జార్ఖండ్ వెళ్లిపోయారన్నట్లుగా కూడా తెలుస్తుంది. దీన్నైతే మాత్రం పోలీసులు అయితే చాలా సీరియస్ గా తీసుకున్నారు. బాలానగర్ డీసీపీతో పాటు కూకట్పల్లి ఏసీపీ జాయింట్ ఆపరేషన్ అయితే నిర్వహిస్తున్నట్లుగానే చెప్పాలి. మొత్తంగా 5 బృందాలుగా పోలీసులు అయితే మాత్రం విడిపోయి పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు అయితే చేస్తున్నారు. ఇప్పటికే అక్కడికి సంబంధించినటువంటి ఈ ఫింగర్ ప్రింట్స్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి డాగ్ స్క్వాడ్ తో కూడా కొంత అక్కడ పూర్తిగా సీసీటీవీ ఫుటేజ్ లో ఉన్నటువంటి ఆధారాలు ఇవన్నీ కూడా పోలీసులు అయితే ఇప్పటికే సేకరించారు. మొత్తంగా ఈ 5 బృందాలు అయితే మాత్రం తీవ్ర స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు అన్నట్లుగానే మనం చెప్పాలి జ్యోతి. అంటే ఈ నిందితులు ఇద్దరి మీద గతంలో ఏమైనా క్రిమినల్ రికార్డ్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? పోలీసులు వీళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇవ్వగలిగారా? ఖచ్చితంగా జ్యోతి, ఎందుకంటే ఈ రోషన్ కి అదే విధంగా హర్ష ఎవరైతే ఉన్నారో రోషన్ కి మిత్రుడిగా హర్ష ఉన్నాడు. సో మొత్తంగా వీరిద్దరి మధ్య అయితే మాత్రం గతంగా వీరి ట్రాక్ ఏ విధంగా ఉంది అంటే గతంలో వీరిపైన ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా లేవా అనేటువంటి అంశం పైన అయితే మాత్రం పూర్తి స్థాయిలో పోలీసులు అయితే మాత్రం దాన్ని పరిశీలిస్తున్నారు. మొత్తంగా జార్ఖండ్ పారిపోయినటువంటి తెలుస్తున్నటువంటి నేపథ్యంలో అంటే ఏ మార్గం గుండా వెళ్లారు, ఎట్లా వెళ్లారు, మొత్తంగా చెక్ పోస్టులన్నింటినీ కూడా పూర్తిగా అలర్ట్ చేసినట్లుగా కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. కానీ ట్రాక్ రికార్డ్ గురించి అయితే మాత్రం పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా అయితే పోలీసులు పరిశీలిస్తున్నారు అన్నట్లుగానే చెప్పాలి. అంటే కేవలం దొంగతనం చేయడం కోసం దొంగతనం చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితోనే ఈ విధమైనటువంటి ఘాతుకానికి రోషన్ తో పాటు తన స్నేహితులైనటువంటి హర్ష పాల్పడ్డారు అనేటువంటిది అయితే మాత్రం పోలీసులు అయితే ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు అన్నట్లుగానే చెప్పాలి జ్యోతి. రైట్, థ్యాంక్ యూ తేజ. తెలంగాణ